నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. బై రోడ్ బెంగళూరు నుంచి అనంతపురంలో బై రోడ్డు. ఎక్కడ చూసినా జనాలు, అభిమానులు, వేల సంఖ్యలో అభిమానులు రావడం జరిగింది. కానీ ఇక్కడ గమ్మత్తు ఏమంటే వచ్చిన ప్రతి కార్యకర్త, వచ్చిన ప్రతి అభిమాని కూడా ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోకుండా జాతీయ జెండాలతో వచ్చారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటే. ఫస్ట్ పాయింట్, ఒక జవాన్ని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జన నీరాజనాలు వితౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, ఫ్లాగ్, కండువాలు ఏమీ లేవు. అక్కడక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ తప్ప ఇంకేమీ కనిపించలే. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు కాళ్ళు రగడేసి చెప్పుకోదగ్గటువంటి విషయం ఇది. క్రమశిక్షణగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిజంగానే హ్యాట్సాప్. మనం మిగతా నాయకులతో కూడా వెళ్ళారు, కలిసారు, మనం చూసాం. పార్టీ జెండాలు రచ్చరచ్చగా నడిచాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎపిసోడ్ మొత్తం కూడా నిన్న ఎక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే కనిపించలేదు. అది నిజంగానే గొప్ప, గ్రేట్, అసలు వండర్ఫుల్ అసలు. ఇంకా అదేవిధంగా అన్ని వైపుల నుంచి కూడా జై జగన్ అని చెప్పేసి నినాదాలు, జగన్మోహన్ రెడ్డి గారి పలకరింపు, ఆ జనాలు, బబ్బబ్బా. ఆ క్రౌడ్ని చూస్తే మాత్రం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదేవిధంగా అధినాయకత్వానికి కూడా కొంతవరకు భయం అనేది ఉంటుంది. స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి భయం. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత భయం? వాళ్ళ కూటమిగా ఎందుకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది? ఇంకో 15 సంవత్సరాలైనా సరే మేము కూటమిగానే ఉంటామని చెప్పేసి చెప్పుకోవడానికి గల కారణాలు ఏంటి? మరి అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టుకోవడం ఏంటి? పెట్టుకోవడం అవసరమా? తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీలు విలీనం చేసేవచ్చు కదా, అక్కడి నుంచే పోటీ చేయొచ్చు కదా. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం, ముఖ్యమంత్రిగానే ఉంటాడని చెప్పేసి చెప్తున్నాడు కదా పవన్ కళ్యాణ్. మరి అంత మాత్రాన జనసేన పార్టీ ఎందుకు? జనసేన పార్టీని తీసుకెళ్ళి బీజేపీలోనో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోనే విలీనం చేసి మీరంతా కూడా కలిసి ఒకే పార్టీలోనే వెళ్ళొచ్చు కదా. విడివిడిగా పార్టీలు పెట్టుకొని కలిసి ప్రయాణం చేయడం అవసరమా? ఒకరి కింద పనిచేసేటప్పుడు మనకెందుకు పార్టీ, మనకెందుకు ఎజెండా, మనకెందుకు కార్యకర్తలు, మనకెందుకు మిగతా అన్నీ కూడా కలిపేస్తే సింపుల్గా వెళ్ళిపోతుంది కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు అని చెప్పేసి చాలామంది ఎగతాళి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినా కానీ ఎందుకు కూటమి ప్రభుత్వాలు భయపడుతున్నాయి, కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత 160కి పైగా కూటమి పార్టీలు సీట్లు సంపాదించినా కానీ 40% ఓట్ షేరింగ్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒకవేళ వేవా లేకపోతే ఈవీఎంఆ పక్కన పెట్టామంటే 160కి పైగా సీట్లు పొందినటువంటి ఆ కూటమి పార్టీల కన్నా వాళ్ళ ఇండివిజువల్ ఓట్ షేర్ చూసుకుంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తక్కువే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిల్ 39.5 40% అప్రాక్సిమేట్లీగా ఓట్ షేర్ ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఐ థింక్ దేశంలోనే మూడో పార్టీ అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కూటమి నాయకులు భయపడుతున్నారు. కూటమి నాయకులే కాదు, వాళ్ళు ఎల్లో మీడియాలో ఉన్నటువంటి కొంతమంది దిగ్గజ విశ్లేషకులు కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్ చూసి అసలు వాళ్ళైతే ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ వేరు, ఆయన నడవడిక వేరు, ఆయన ఆప్యాయత వేరు, ఆయన అనుబంధం వేరు, ఆయన పలకరించే తీరు వేరు. ఆ స్టైల్ ఎవరు కూడా రాదు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయనకు జన నిరాజనాలు పలుకుతున్నారు. అందుకే ఆయనకు ఇంతమంది అభిమానులు అని చెప్పేసి పచ్చ మీడియాలోనే చెప్పుకుంటున్నారు. పచ్చ మీడియాలో పచ్చ దిగ్గజ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఒకసారి మీరందరూ కూడా చూడండి, వినండి. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ జేజేలు ఏంటి, సీఎం ఏంటి, ఆయన పరామర్శకి వెళ్ళినా సరే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అసలు వదలట్లేదు కదండి. సాధారణంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టైల్ అదండి. అంటే అన్నిదా భావించమాకండి, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆయన దగ్గర మా స్టైల్ మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు కరచాలనం చేస్తుంటారు, అందరినీ ఒంటికి ఒళ్ళు రాసుకుంటూ ఉంటుంటారు చూడండి, తల నిమురుతుంటారు చూడండి. అంటే గుంపులోనే కలిసి ఉంటా ఉంటాడు. సాధారణంగా ఈ స్టైల్ ఆఫ్ నాయకుడు మరొక నాయకుడు ఉండలేడు. దిగ్గజ విశ్లేషకులే భయపడుతున్నారు ఎల్లో మీడియాలో కూర్చొని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి నాయకులు వెళ్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు వెళ్తాడు, పవన్ కళ్యాణ్ వెళ్తాడు, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు వెళ్తారు. అంత క్రౌడ్ ఎప్పుడైనా ఎవరికైనా సరే వచ్చారా? ఓటమి గెలుపు ప్రజాక్షేత్రంలో అదంతా కూడా కామన్. కానీ ఒక వ్యక్తిని 11 సీట్లు అని చెప్పేసి ఎగతాళి చేస్తే ఆ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది.
కొద్ది రోజులు వెయిట్ చేయాలి అంతే. ఎల్లో మీడియాలోనే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ గురించి మాట్లాడుకుంటున్నారంటే, పాజిటివ్గా చెప్పుకుంటున్నారంటే, అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా కూటమి నాయకులు కూడా మాట్లాడుకుంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అనేసి మాట్లాడుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారన్న భయం కూడా ఆ రేంజ్లోనే ఉంది కూటమి నాయకులకి. అందుకే సైలెంట్గా కొంతమంది చూసుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలకు ఉన్నటువంటి అభిమానం, ఆప్యాయత, నమ్మకం ఇవన్నీ కూడా ఇలానే ఉంటాయి. పెరిగేదే కానీ తగ్గేది ఉండదు.